గౌరవ ఎంఈఓ, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ మరియు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నమస్కారం. నా పేరు మహేందర్, యూపీఎస్ చాతా. ఈరోజు స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్లో భాగంగా మీ ముందుకు రావడం జరిగింది. ఇది విద్యాశాఖ ఆధ్వర్యంలో, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఒక కార్యక్రమం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే పాఠశాల లోపల స్వచ్ఛత, హరిత దృక్పథం మరియు పర్యావరణ పరంగా బాధ్యతాయుతమైన ప్రవర్తనను పాఠశాలలో ప్రోత్సహించడానికి నిర్వర్తిస్తున్న కార్యక్రమం. సో ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాలు: పాఠశాలలో పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడం, విద్యార్థులు ఉపాధ్యాయుల్లో పర్యావరణ బాధ్యతను పెంపొందింపజేయడం, పాఠశాలను గ్రీన్ క్యాంపస్లుగా మారుస్తూ పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేయడం. మొదటగా SHVR యాప్లో స్కూల్ డాటాను సబ్మిట్ చేయాలి. ఎవరు చేయాలి? అన్ని యూడైస్ ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఈ సర్వేలో పాల్గొనాలి. మరి ఎందుకు చేయాలి అంటే, పాఠశాల స్వచ్ఛత కార్యక్రమంలో మన పాఠశాల ఏ స్థితిలో ఉందో తెలుసుకోవడం కోసం ఈ సర్వేలో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే ఈ సర్వే కోసం మొదట మనం ప్లేస్టోర్ నుండి SHVR యాప్ డౌన్లోడ్ చేయాలి. ఇది ఈ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 5 లోపు అన్ని పాఠశాల హెచ్ఎంలు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. అలాగే ఇందులో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు దాదాపు మనకి టైం ఎప్పుడు అంటే సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు చేయాలి. మరి రిజిస్ట్రేషన్ చేయడం ఎట్లా? ఈ విధంగా ఎంటర్ అవుతుంది. దీని తర్వాత మనకు ఇంగ్లీష్ అని ఒక లాంగ్వేజ్, సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్ వస్తే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూపై క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న అన్నీ కూడా స్కిప్ చేయాలి. స్కిప్ చేస్తే సెలెక్ట్ యువర్ రోల్ అని వస్తుంది. ఇక్కడ మనం రోల్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేసినట్లయితే ఇక్కడ మనకు సైన్ ఇన్ అంటే సైన్ ఇన్ రావడం జరుగుతుంది. కాబట్టి మనకు సైన్ ఇన్ కాకుండా కింద నాట్ రిజిస్టర్డ్ ఎట్ అని సైన్ అప్ వస్తుంది. కాబట్టి మనం సైన్ అప్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే మనకు యూడైస్ కోడ్ వస్తుంది. ఇట్లా యూడైస్ కోడ్ ఎంటర్ చేయాలి. అలాగే ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా వస్తుంది. క్యాప్చాను కూడా ఎంటర్ చేయాలా. ఎంటర్ చేసి కంటిన్యూపై క్లిక్ చేయాలి. క్లిక్ చెప్తే మన ఏదైతే యూడైస్లో ఉన్న హెచ్ఎం మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూపై క్లిక్ చేస్తే మనకు ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూపై క్లిక్ చేయాలి. సో ఓటీపీ వెరిఫై అయింది. కన్ఫర్మ్ స్కూల్ డీటెయిల్స్ ఇక్కడ వచ్చినాయి. మనకు మన స్కూల్కు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం కన్ఫర్మ్ చేసుకొని కింద ప్లీజ్ ఫిల్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ టు ప్రొసీడ్ అని రావడం జరిగింది. ఒకటి వెదర్ స్కూల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బార్డర్ విలేజ్. సో 2 దేశాల మధ్య ఉన్న ఏదైతే బార్డర్ విలేజ్ ఉంటుందో దానికి ఎస్ అని, మిగతా స్కూల్ అన్నీ కూడా నో అని, మన అన్నీ కూడా నో కిందికి వస్తాయి. నో సెలెక్ట్ చేసుకొని డిసిగ్నేషన్ ఆఫ్ రెస్పాండెంట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ప్రిన్సిపాల్, హెడ్ టీచర్గా సెలెక్ట్ చేస్తే తర్వాత యూజెస్ ఆఫ్ స్కూల్ ప్రైమిసెస్. సో మనది అన్నీ కూడా సింగిల్ స్కూల్, సింగిల్ షిఫ్ట్ స్కూల్. కాబట్టి మనం సింగిల్ స్కూల్, సింగిల్ షిఫ్ట్ స్కూల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లీజ్ యాక్సెప్ట్ టర్మ్ అండ్ కండిషన్ పై క్లిక్ చేసి అగ్రీ టర్మ్ అండ్ కండిషన్ వస్తుంది. అగ్రీ కొట్టేసి వెరిఫై చేసేస్తే ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లో క్రియేట్ పాస్వర్డ్ అని అడుగుతుంది. కాబట్టి మనకు ఎప్పుడు లాగిన్ కావడానికి ఒక పాస్వర్డ్ కావాలి. కాబట్టి మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవాలా. మన క్రియేట్ పాస్వర్డ్ అడుగుతుంది. కాబట్టి మనకు జ్ఞాపకం ఉండే పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలా. అట్లాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా అడుగుతుంది. కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ పెట్టేసి సైన్ అప్ కావాలా. ఇప్పటిదాకా మనం సైన్ ఇన్ మాత్రంలోనే ఉన్నాము, ఇప్పుడు సైన్ అప్ అవుతున్నాం. సో సైన్ అప్ కంప్లీటెడ్. సో మనకు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కింద కంప్లీట్ ప్రొఫైల్ 1/3 అడుగుతుంది. ఇక్కడ స్టూడెంట్ ఎన్రోల్ ఇన్ ద స్కూల్ బాయ్స్ అడుగుతుంది. కాబట్టి ఎంటర్ చేయాలా. స్పెషల్ నీడ్ ఎవరన్నా ఉన్నారంటే ఉంటే ఎంటర్ చేయాలా, లేకపోతే 0. టీచర్, మేల్ టీచర్ ఎంతమంది, ఫిమేల్ టీచర్ ఎంతమంది. అలా నెంబర్ ఆఫ్ వాటర్ పాయింట్స్ అడుగుతుంది. మనకు ఎన్ని వాటర్ పాయింట్స్ ఉంటే అన్ని వాటర్ పాయింట్స్ ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ టాయిలెట్స్ ఇన్ ద స్కూల్స్ అడుగుతుంది. బాయ్స్ టాయిలెట్స్, అలాగే గర్ల్స్ టాయిలెట్స్, యూరినల్స్ ఎన్ని ఉంటే అన్ని బాయ్స్, గర్ల్స్. అట్లాగే డస్ ద స్కూల్ హ్యావ్ ఫంక్షనల్ సిస్టమ్ ఫర్ సేఫ్
డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ వాటర్ అయితే ఏదన్నా దాని పాయింట్ ఏదన్నా ఉందంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఐదు ఆప్షన్స్ చూపిస్తుంది. దాంట్లో ఏదైతే అది. సో ఇంకుడు గుంత ఉంటే ఇంకుడు గుంత మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా హ్యాండ్ వాష్ చేసేదానికి ఉందా అంటే సో అది కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది, దీన్ని గమనించాలా. చేసేసి సేవ్ నెక్స్ట్ అని కొట్టేయాలి. డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ వచ్చిన తర్వాత ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ ప్రొఫైల్ 2/3 వస్తుంది. ఇక్కడ ఏంటిదంటే మనకు ఒకటే క్వశ్చన్ ఉంటుంది, అదేంటిదంటే అంతకుముందు ఏమన్నా అవార్డు గిట్లా వస్తే ఎస్ లేదంటే నో అని చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేస్తే ఇప్పుడు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ ప్రొఫైల్ 3/3. సో దీంట్లో 2 అడగడం జరుగుతుంది. యాజ్ ద స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ ఏమన్నా ఉందా స్వచ్ఛత గురించి అంటే దాదాపు అందరం ఉంటుంది కాబట్టి ఎస్ అని పెడతాం. లేదా ఇది ఏదైతే శానిటరీ హైజీన్ ఇన్ స్కూల్ అంటే ఇది చేసే వాళ్ళకి అవగాహన ఉన్నదని అడుగుతుండు. సో ఉంది అని ఎస్ అని అంటున్నాం. ఈ 2 చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. సో దీంతో మనకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. రిజిస్ట్రేషన్ వర్క్ మాత్రం ఇప్పటి వరకు అయిపోయింది. ఇది దాదాపు మనం అన్ని ఇన్ఫర్మేషన్ దగ్గర పెట్టుకుంటే ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. ఇది సెప్టెంబర్ 5 వరకు కంప్లీట్ చేయాలి అన్ని పాఠశాలలు. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత స్కూల్ ప్రొఫైల్ వస్తుంది. దాంట్లో 2 రకాలు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. ఒకటి సర్వే కేటగిరీస్ అండ్ అప్లోడ్ ఫొటోస్. సర్వే కేటగిరీలో మనకు 6 అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి వాటర్, 2 టాయిలెట్స్, 3 హ్యాండ్ వాషింగ్ విత్ సోప్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, నెక్స్ట్ బిహేవియర్ చేంజ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, మిషన్ లైఫ్ యాక్టివిటీ. 60 ప్రశ్నలు ఉంటాయి మనకు. వాటర్కి 1 నుంచి 9 ఉంటాయి. మళ్ళీ చెప్తా. సర్వే కేటగిరీలో 6 అంశాలు ఉంటాయి. ఈ 6 అంశాలలో 60 ప్రశ్నలు ఉంటాయి. ఈ 60 ప్రశ్నలకు మనం సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ వాటర్కి వచ్చేసి మనకు దాదాపు 1 నుంచి 9 ప్రశ్నలు ఉంటాయి. అట్లాగే టాయిలెట్కు సంబంధించింది 10 నుంచి 21 వరకు ప్రశ్న ఉంటుంది. హ్యాండ్ వాషింగ్ విత్ సోప్కి 22 నుంచి 27 ప్రశ్నలు ఉంటాయి. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కి సంబంధించి 28 నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి. బిహేవియర్ చేంజ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్కి 41 నుంచి 49 ప్రశ్నలు ఉంటాయి. ఇక చివరిది మిషన్ లైఫ్ యాక్టివిటీస్. దీంట్లో 50 నుంచి 60 ప్రశ్నలకు సమాధానం చేస్తే సర్వే కేటగిరీ రిలేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్లోడ్ ఫొటోస్ అని వస్తుంది. సో అప్లోడ్ ఫొటోస్ అని ఇట్లా మనకు కొన్ని ఫొటోస్ స్కూల్కి సంబంధించిన ఇక్కడ అడుగుతుంది. 10 నుంచి 15 దాదాపు 15 ఉంటాయి. సో ఈ 15 ఫోటోలు అన్ని స్కూల్లో ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని స్కూల్లో ఉంటాయి, కొన్ని స్కూల్లో ఉండయి. ఏవైతే మనకు ఉన్నాయో అందుబాటులో ఉన్న ఫోటోలు తీసి మనం దీన్ని చేయాల్సి ఉంటుంది. ఈ ఫోటోలు తీయడానికి ముందే గ్యాలరీలో ఫోటోలు తీసుకొని పెట్టుకోవచ్చు, లేదా లైవ్ కూడా ఇది చేస్తున్నప్పుడు కూడా మనం లైవ్లో కూడా మనం ఫొటోస్ తీసి దీన్ని సెట్ చేయడము జరుగుతుంది. సో ఈ 2 అయిపోయిన తర్వాత ఇన్ఫర్మేషన్ అంతా మళ్ళీసారి వెరిఫై చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ మనం ప్రెస్ చేస్తే మన మొత్తం డీటెయిల్స్ అన్నీ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ ఒకసారి మీరు వెంటనే సబ్మిట్ చేయకుండా మనకు టైం ఉన్నది కాబట్టి దీని అన్ని మళ్ళీసారి వెరిఫై చేసుకొని. ఇంకో విషయం ఏంటంటే కొన్ని పాఠశాల లోపల చిన్న మైనర్కి సంబంధించిన రిపేర్స్ ఉంటాయి. సో అవి కూడా నల్లబెట్టడం లేకుంటే అవి పెట్టేసుకొని కూడా తర్వాత ఫోటో తీసుకొని మనము పెట్టితే మన మార్క్స్ ఎక్కువ రావడము జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మొత్తం 60 ప్రశ్నలకి 125 మార్కులు ఉంటాయి. సో దాదాపు 125 మార్కులకు మనం చేసేదాన్ని బట్టి మనకు ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. దీంట్లో 92 నుంచి 100 వరకు వచ్చినట్లయితే మనకు 5 స్టార్ రేటింగ్ వస్తుంది. 5 స్టార్ రేటింగ్ అంటే దాదాపు అన్ని స్కూళ్ళు చాలా బాగా నిర్వహిస్తున్నారు అని అర్థం. ఇక 1 స్టార్ అంటే ఇంకా చాలా వేయాల, 2 స్టార్ అంటే చేస్తున్నారు, 3 స్టార్ అంటే భాగస్వామ్యం ఉంది, 4 స్టార్ అంటే విద్యార్థులు ఉపాధ్యాయుల యొక్క భాగస్వామ్యం బాగుంది అని అర్థం. 5 స్టార్ అంటే ఇక డిస్ట్రిక్ట్ లెవెల్లో 5 స్టార్ వచ్చిన వాళ్ళకి 20,000 ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. సో అందరూ కూడా ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ సర్వేలో భాగం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.